తెలంగాణకేమో గుండు సున్నా, ఆంధ్రకేమో అరకొర నిధులు. తెలుగింటి కోడలి పద్దులో అంకెల గారడి ఇది. నిలువెల్లా దగాపడ్డారు తెలుగు ప్రజలు. నమ్మి ఓటు వేస్తే నట్టేటా ముంచేసినట్లయింది. అరచేతిలో వైకుంఠాన్ని చూపినట్లయింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగు కవి గురజాడ పద్యాన్ని గుర్తు చేశారు. కానీ తెలుగు రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులను మాత్రం మర్చిపోయారు. బడ్జెట్ లడాయి పైన ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఊరించారు, ఓదరగొట్టారు, చివరకు మొండి చేయి చూపించారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. నిర్మలమ్మ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆశలన్నీ అడియాసలయ్యాయి. తమ అవసరాలు, ఆకాంక్షలు, విజ్ఞప్తులకు సముచిత ప్రాధాన్యం దక్కుతుందని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించింది మోదీ సర్కార్. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీగానే ఆశించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకున్నట్టుగా కనిపించింది. నిర్మలమ్మ పద్దుపైన సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ విస్తరణ, ఐటీఐఆర్ పునరుద్ధరణకు నిధులు కోరింది రేవంత్ సర్కార్. రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రాజెక్టులు, డిమాండ్స్ గురించి ప్రస్తావన బడ్జెట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. రాష్ట్ర దశ దిశను నిర్దేశించే కీలకమైన ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. తెలంగాణకు గుండు సున్నా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు కేంద్ర బడ్జెట్ పైన కోటి ఆశలు పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో నిధులు బాగానే వస్తాయని నమ్మకం పెట్టుకుంది. కేంద్రం సహకారంతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నారు చంద్రబాబు. కానీ పోలవరం మినహా అన్నింటిలోనూ నిరాశ ఎదురైంది. కాళ్ళు అరిగేలాగా ఢిల్లీ పెద్దలను పదే పదే కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆదుకోవాలి అని విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ప్రధాని మోదీ హామీ ఇచ్చినా, కేంద్ర పెద్దలు అభయం ఇచ్చినా నిర్మలమ్మ బడ్జెట్లో ఆంధ్రాకు అనుకున్నంత నిధులు రాలేదు. ఏవో కొన్ని ప్రాజెక్టులకు మాత్రం అరకొర కేటాయింపులతో సరిపెట్టేశారు. States will also be encouraged to do so and can seek support from the India Infrastructure Project Development Fund, which is a scheme to prepare PPP proposals. Support to states for infrastructure. An outlay of 1.5 lakh crore is proposed for the 50-year interest-free loans to states for capital expenditure and incentives for reforms. Building on the success of the first asset monetization plan announced in 2021, the second plan for 2025 to 30 will be launched to plow back capital of 10 lakh crore in new projects. Regulatory and fiscal measures will be fine-tuned to support the plan. States will also be encouraged to do so and can seek support from the India Infrastructure Project Development Fund, which is a scheme to prepare PPP proposals. Support to states for infrastructure. An outlay of 1.5 lakh crore is proposed for the 50-year interest-free loans to states for capital expenditure and incentives for reforms. Building on the success of the first asset monetization plan announced in 2021, the second plan for 2025 to 30 will be launched to plow back capital of 10 lakh crore in new projects. Regulatory and fiscal measures